So next teaching aid classification of teaching aid based on the motion అంటే కదిలే మూవ్మెంట్ మీద ఆధారపడి టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఎలా ఉంటే ఒకసారి చూద్దాం. Based on the principles of movement or motion, there are two kind of teaching aids are there. Based on the principles of movements or motion, there are two kind of teaching aids are present. One is static teaching aid, second one is dynamic teaching aid. So first one what? Static teaching aid, at the same time dynamic teaching aid. So what is static teaching aid and what is dynamic aid? Say for example, static, nothing but not movement. So those aids used in classroom teaching which do not move and the visual are at rest are known as the static aid. అంటే మనకి ఏంటంటే మనకి కదలనే టీచింగ్ ఎయిడ్స్ ని మనం ఏం చెప్తామంటే సింపుల్ గా స్టాటిక్ టీచింగ్ ఎయిడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ చార్ట్స్, స్లైడ్స్, OHP overhead projector, epidiascope and microscope. These are non-moving teaching aid, that is called static teaching aid. So next one, dynamic aid, those aids in which visuals or part are capable of being made to move by mechanical principle are known as dynamic aid. So dynamic aid means, so these dynamic aid compulsory the movement is involved. కాబట్టి కదిలే ఏదో ఒక మెకానికల్ ప్రిన్సిపల్ ని ఆధారంగా కదిలేటువంటి టీచింగ్ ఎయిడ్ ఏమని చెప్తామంటే డైనమిక్ టీచింగ్ ఎయిడ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వర్కింగ్ మోడల్స్ అండ్ మోషన్ పిక్చర్స్, టీవీ అండ్ కంప్యూటర్. అంటే దీంట్లో కదిలేవంటే మనకి పిక్చర్ కదులుతుంది అంటే విజువల్స్ ఆర్ పార్ట్ కదులుతుంది, దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఎయిడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దోస్ ఎయిడ్స్ ఇన్ విచ్ విజువల్ ఆర్ పార్ట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మేడ్ టు మూవ్. ఏది మూవ్మెంట్ అవుతుంది ఇక్కడ? విజువల్స్ అనేవి మూవ్మెంట్ అవుతాయి. దేని ద్వారా? బై మెకానికల్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ నోన్ యాజ్ ద డైనమిక్ ఎయిడ్. అది రెండో కోణంలో చెప్పొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ వేరే రకంగా చెప్తే ఎలా ఉంటుందంటే స్టాటిక్ ఎయిడ్ ఈజ్ ఏ నాట్ మూవ్మెంట్ ఎయిడ్ ఆర్ pictures is not movement in static teaching aid. Pictures are movement in dynamic aid by mechanical principle. అంటే ఇక్కడ దృశ్యాలు అనేవి, చిత్రాలు అనేవి కదలకుండా ఉంటాయి. ఇక్కడ చిత్రాలు అనేవి మనకి ఐ మీన్ విజువల్స్ అనేవి కదులుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద డైనమిక్ ఎయిడ్. సో దిస్ ఈస్ ద లైక్ స్టాటిక్ ఎయిడ్. Those aid used in classroom teaching which do not move the visuals. అంటే మనకి విజువల్స్ అనేవి మూవ్మెంట్ కాదు, ఇక్కడ విజువల్స్ అనేది మూవ్మెంట్ కాదు, బట్ ఈ టీచింగ్ ఎయిడ్ లో విజువల్స్ అనేవి మూవ్మెంట్ అవుతుంటాయి. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఎయిడ్. స్టార్టింగ్ ఎయిడ్ మీన్ హియర్ ఇన్ టీచింగ్ ఎయిడ్ దేర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ ది విజువల్. సో ఇన్ డైనమిక్ ఎయిడ్ visuals are compulsory movement by mechanical principle. Okay, that is the basic difference between and static aid and also dynamic aid. That is the one model, one type. Example is మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ very important, NCERT classification of teaching aid. So this is exam point of view important. NCERT వారు కూడా ఈ టీచింగ్ ఎయిడ్ ని క్లాసిఫికేషన్ చేశారు. దాంట్లో ఎలా క్లాసిఫైడ్ చేశారంటే, సో దీస్ టీచింగ్ ఎయిడ్ క్లాసిఫైడ్ ప్రొజెక్టెడ్ ఎయిడ్ అండ్ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్, ఇలా రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. సో ఫిల్మ్ స్ట్రిప్స్, ఓపాక్యూ ప్రొజెక్టర్స్, OHP, స్లైడ్ ప్రొజెక్టర్, ఎపిడియాస్కోప్, ఇవన్నీ కూడా ప్రొజెక్టెడ్ ఎయిడ్ అని చెప్తాము. దెన్ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్, దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ గ్రాఫిక్ టీచింగ్ ఎయిడ్. కార్టూన్స్, చార్ట్స్, డయాగ్రామ్స్, ఫోటోస్ అండ్ గ్రాఫ్స్, ఫ్లాష్ కార్డ్స్ అండ్ పోస్టర్స్, పాంప్లెట్స్ అండ్ మ్యాప్స్, దీస్ ఆర్ గ్రాఫిక్ టీచింగ్ ఎయిడ్. దెన్ డిస్ప్లే బోర్డ్, అంటే దీంట్లో మనకి ప్రొజెక్టెడ్ ఎయిడ్ లో ఇవి వస్తాయి. ఇవి ఫిల్మ్ స్టిక్స్, ఓపాక్యూ ప్రొజెక్టర్, OHP, స్లైడ్ ప్రొజెక్టర్, ఎపిడియాస్కోప్, ఇవన్నీ ప్రాజెక్ట్ ఎయిడ్ కింద వస్తాయి. నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్ లో ఫస్ట్ వన్ గ్రాఫిక్, సెకండ్ వన్ డిస్ప్లే బోర్డ్. సెకండ్ వన్ ఈస్ డిస్ప్లే బోర్డ్, అంటే బ్లాక్ బోర్డ్, బులెటిన్ బోర్డ్, ఫ్లానెల్ బోర్డ్, ఇవన్నీ కూడా డిస్ప్లే బోర్డ్ కింద వస్తాయి. బ్లాక్ బోర్డ్,
bulletin board and a panel board. So this is belongs to in display board. So first one non-projected aids lo first one enti graphic teaching aid. Second one what? Display board. Display board. Third one is 3D teaching aids. Ivi kuda non-projected aid lo kinda vastayi according to NCERT. Okay. Then here 3D aid lo models. Then terrarium. Ivi man tarvata neerchukuntamu. What is terrarium? What is herbarium? And what is aquarium? And what is vivarium? Ani tarvata neerchukuntamu. Models, objects, specimens, globe, diorama, terrarium, herbarium, aquarium, vivarium. This is called 3D ante 3D aids anamata. Next one activity aids. Activity aids ante demonstration and dramatics and experiments. Demonstration, dramatics and experiment. This is the activity aids. So in this video we learn about classification of teaching aids based on the motion. Kadile ante motion principle మీద బేస్ అయిపోయి teaching aid can be divided into two types: starting teaching aid, dynamic teaching aid. Starting teaching aid, in this way visuals are not move, that is called ఇక్కడ visuals అనేవి మూవ్మెంట్ కావు, that is called starting teaching aid. ఇక్కడ visuals అనేవి మూవ్మెంట్ అవుతాయి, that is called dynamic aids అని చెప్తాము. ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Then next according to NCERT classification of teaching aid, so can be divided into two categories. One is projected aid, దీని కంప్లీట్ గా ఒకటి. రెండు, second one non projected aid. In non projected aid graphic aids are present, display board are present. Then next one 3D aids are present, next one activity aids are present. So these two classification, one is based on the motion, second one according to NCERT teaching aids can be divided into two categories. Okay, remaining part ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఈ వీడియో దీని కింద మనకి రిమైనింగ్ పార్ట్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది మీడియా. అంటే దీని ఆధారంగా మనకి టీచింగ్ ఎయిడ్స్ ఎలా ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది మీడియా. ఓకే, సైజ్ బట్టి మనకి బిగ్ మీడియా అండ్ లిటిల్ మీడియా. సో బిగ్ మీడియా ఇంక్లూడ్స్ ఇస్ కంప్యూటర్ అండ్ టీవీ అండ్ VCR. సో దిస్ ఇస్ బిలాంగ్స్ టు బిగ్ మీడియా. Little media includes radio, film strips, graphics, visual, audio cassettes. These are all called little media. So this is the one type of classification of the teaching aid. Then one based on number of sense organs used. Any sense organ ఉపయోగించి మనం ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉపయోగించి టీచింగ్ ఎయిడ్ వైపు చూస్తాం అనే దాన్ని బట్టి మనకి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్ యూజ్డ్. మనం టీచింగ్ ఎయిడ్ ని చూసేటప్పుడు కానీ టీచింగ్ ఎయిడ్ నుంచి ఏదైనా మనం వినేటప్పుడు కానీ ఎన్ని సెన్స్ ఆర్గాన్ మనం పనిచేస్తాయి అనే దాన్ని బట్టి సో దీస్ టీచింగ్ ఎయిడ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. వన్ ఈస్ యూనిమోడల్ ఎయిడ్స్, బైమోడల్ ఎయిడ్స్. యూనిమోడల్ ఎయిడ్స్ మీన్ నెక్స్ట్ యూనిమోడల్ టీచింగ్ ఎయిడ్. సో ఇన్ యూనిమోడల్ టీచింగ్ ఎయిడ్ we use only one type of sense organ. అయితే హియరింగ్ కానీ లేకపోతే ఐ కానీ ఏదో ఒకటి మనం ఇన్వాల్వ్ అవుతాం. చూస్తే ఐతో చూస్తాము లేదా వింటే మనం హియరింగ్ చేస్తాము. ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ. అంటే ఒక సెన్స్ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయితే దట్ ఇస్ కాల్డ్ యూనిమోడల్ టీచింగ్ ఎయిడ్. దెన్ బైమోడల్ టీచింగ్ ఎయిడ్ ఎయిడ్స్ ఇన్ విచ్ బోత్ ద సెన్స్ ఆర్గాన్ ఆర్ యూజ్డ్, విజువల్ అండ్ ఆడిటరీ ఆర్ కాల్డ్ బయోమోడల్ ఎయిడ్. సో ఇక్కడ బైమోడల్ అంటే మనకి చూస్తాము వింటాము కాబట్టి ఐ ఇన్వాల్వ్ అవుతాయి, ఇయర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఇక్కడ ఓన్లీ చూడటం కానీ వింటాం కానీ ఏదో ఒక సెన్స్ ఆర్గాన్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. Two sense organs are involved here. This is the bimodal aid. So this is unimodal aid. ఒక సెన్స్ ఆర్గాన్ ఉపయోగిస్తాం ఇక్కడ టూ సెన్స్ ఆర్గాన్ ఉపయోగిస్తాము. ఇక్కడ ఉపయోగిస్తే ఐ గాని ఇయర్ గాని ఉపయోగిస్తాం, ఇక్కడ ఐ ఇయర్ రెండు ఉపయోగిస్తాం. దట్ ఈస్ ద యూనిమోడల్ ఎయిడ్. దెన్ నెక్స్ట్ వన్ బైమోడల్ ఎయిడ్. సో దిస్ ఈస్ అబౌట్ టీచింగ్ ఎయిడ్. ఇక దీని టీచింగ్ ఎయిడ్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి డెఫినేషన్స్ అడుగుతాడు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది టీచింగ్ ఎయిడ్ అంటే టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ఏ సప్లిమెంట్ టు టీచింగ్, బ్రింగింగ్ అప్ టు డేట్ అండ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఈ టీచింగ్ ఎయిడ్స్ అనేవి మనకి మంచి ఈ యొక్క అప్ టు డేట్ గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ని క్లాస్ రూమ్ కి తీసుకొచ్చేవే టీచింగ్ ఎయిడ్. ఓకే, దెన్ దే ప్రొవైడ్ రిచ్ ఎక్స్పీరియన్స్, మంచి అనుభవాన్ని కలిగిస్తాయి. దే కంట్రిబ్యూట్ టు ద డెప్త్ అండ్ వెరైటీ ఆఫ్ లెర్నింగ్
అండ్ దస్ మేక్స్ లెర్నింగ్ పర్మనెంట్. అంటే ఇక్కడ మనకి ఈ టీచింగ్ ఎయిడ్ వల్ల మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మనం ఇంకా డెప్త్ గా నేర్చుకోవడానికి టీచింగ్ ఎయిడ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక TLM తయారు చేసి మనం లెసన్ చెప్తే పిల్లవాడు చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ టీచింగ్. కంపల్సరీ ఎవ్రీ టీచర్ టు యూజ్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో ఇన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సో మెనీ టైప్స్ ఆర్ దేర్. అనేక రకాలు ఉంటాయి. కాబట్టి ఏదో ఒక చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, స్లైడ్స్, ప్రొజెక్ట్స్ కానీ అన్ని ఏదో ఒక టీచింగ్ ఎయిడ్ యూజ్ చేసి మనం టీచ్ చేస్తే అది వాడికి కాన్స్టెంట్ గా మైండ్ లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టీచింగ్ ఎయిడ్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని మీరు జాగ్రత్త స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కోర్స్ ఎవరైతే తీసుకొని బై చేసి చూస్తున్నారో మీ ఫ్రెండ్ కి తెలియచేయండి. అది తొందరలోనే మనకి ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. చాలా బిజీగా ఉన్నాను నేను. నాకు కనీసం నా పర్సనల్ వర్క్ కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి. మాక్సిమం ఈ అవజేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.